ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. బట్ ఈ 2 years I decided to be silent. I chose to be silent అంతే. సో ఒక్కసారి కెన్ యూ డూ దట్ నాట్ స్టెప్ Yeah. ఇన్ యువర్ స్టైల్? ఇక్కడ ఎట్లా చేస్తా? ఎలాగైనా చేతిలో చెప్పచ్చు కదా, ఏముంది? ఇప్పుడు నేను చేతితో చేసి చూపించిన నాటు సినిమాది నాటు 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 అయిపోయింది అంతే. అయిపోయింది. అలాగా నాకు డాన్స్ రాదు కాబట్టి, అరే కానీ నాకు పాట వచ్చు. ఓకే ఓకే. సో యూన్లీ అంటే ఊరికే ఓ నాట్ స్టెప్ సినిమాల స్టెప్ మనం చేయలేదు కదా, సినిమాలో ఒక్కటి కూడా స్టెప్ చేయలేదు. నేను చేయలేదు. మాదంతా అది డిఫరెంట్ నాకు సినిమా. నేను చేసేది మొత్తం ఫ్లోర్ మూమెంట్ ఉంటుంది. అది మీరు ఫ్లోర్ మూమెంట్ చేయమంటున్నారేమో అనుకున్నా ఒక సెకండ్. అందుకే ఎట్లా చేయాలి ఇక్కడ అని అడిగా. లేదు ఆ నాటు నాకు రాదు. నేను నిజంగా నా సినిమాల్లో డాన్సులు కూడా నేను చాలా బాగా చేశాను అని అంటున్నారు అందరూ. బట్ ఐ ప్రాక్టీస్ ఇట్ అలాట్. నేను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా లేదా అల్లు అర్జున్ గారి లాగా వాళ్ళు దే డూ వెరీ లిటిల్ ప్రాక్టీస్ అని అంటారు. బట్ నేనైతే ఒక మినిమం 4-5 days ఫుల్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది నాకు. హూ ఇస్ ద బెస్ట్ డాన్సర్ అకార్డింగ్ టు యూ? జూనియర్ ఎన్టీఆర్. అవునా? బన్నీ ఆల్సో డాన్సెస్ వెరీ వెల్. ఎవరు? ఆఫ్ కోర్స్ మన బన్నీ అసలు ఎంత అసలు లేదు ఎక్స్ట్రాడినరీ. మీరు నా ఒపీనియన్ లో బెస్ట్ అనిపిస్తే నేను జూనియర్ ఎన్టీఆర్ గారు అంటాను. మెగాస్టార్ అంటే నెంబర్ ఇవ్వాలి అంటే మీరు అలా వస్తది. అదే కరెక్ట్. లేకపోతే మెగాస్టార్ గారు లేకపోతే రామ్ పోతినేని గారు కూడా సూపర్ డాన్స్ చేస్తారు. నాకు చాలా ఇష్టం ఆయన డాన్స్. హరిష్మా శంకర్ 2 లో అయితే అద్దరు కొట్టేశారు డాన్స్. బన్నీతో ఏమవుతుందంటే డాన్స్ తో పాటు మీకు ఫీట్స్ ఉంటాయి. అండ్ ఎక్స్ప్రెషన్ జూనియర్ ఎన్టీఆర్ దాంట్లో ఓన్లీ డాన్స్ ఉంటుంది, ఫీట్స్ ఉండవు. జిమ్నాస్టిక్స్ ఫీట్స్ కానీ లేచి పడ్డాలు కానీ ఇవన్నీ మిక్స్ ఉంటాయి మన బన్నీ గారి దాంట్లో. సో ఇది కొంచెం డిఫరెంట్. డాన్స్ అంటే పక్కా డాన్స్. వీళ్ళ జనరేషన్కి జూనియర్ ఎన్టీఆర్ గారు, అన్ని జనరేషన్స్కి అయితే మెగాస్టార్ గారు. ముందు జనరేషన్స్కి రాబోయే జనరేషన్స్ టాప్ మెగాస్టార్ గారు. నాన్నగారి పేరు మెగాస్టార్ అని తెలుసు కదా, బుల్లితెర మెగాస్టార్. నో బట్ వీఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్. ఈ సినిమా రావాలి, అందరినీ అలరించడమే కాకుండా ఈ యాటిట్యూడ్ స్టార్కి యాటిట్యూడ్ ఉండే ఫిల్మ్స్ క్యారెక్టర్స్ ముందు వచ్చి సార్థక నామధేయులు అవ్వాలని చెప్పి. స్వప్న గారు ఒక మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. ఒక 2 క్వశ్చన్లు మీరు స్వప్న గారి లాగా కాకుండా మిమిక్రీ ఆర్టిస్ట్ లాగా అడగండి చూద్దాం. అంటే మీ ఇష్టం, ఎవరిలో అడుగుతారో అడగండి. నేను అడగనా? మీరే అడగండి. మీరు ఇప్పుడు అడిగే క్వశ్చన్స్, ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ కాబట్టి మా సినిమా ఎంటర్టైన్మెంట్ వేలోనే ఫినిష్ చేద్దాం. తన ఒక క్వశ్చన్ ఏదన్నా ఒక వాయిస్తో అడగండి, నన్ను ఒక క్వశ్చన్ ఏదన్నా ఒక వాయిస్తో అడగండి. మీ ఇద్దరు చొక్కాలు చూస్తుంటే నాన్న ఎవరు కొడుకు అర్థం కావట్లేదు ఆయన. తెలుసా? అవునా? అయితే ఓకే. ఓహో, తను భానుమతి గారు లాగా అడిగితే బాలకృష్ణ ఈ మంగమ్మ గారి మనవాడు కదా మరి. ఆవిడ గుర్తు చేసుకోవడమే ఆనందంగా ఉంది. సచ్ ఏ సెలబ్రిటీ షీస్. హీరోలు ఎన్టీఆర్ లాంటి వాళ్ళే పెద్దవాళ్ళే భయపడేవాళ్ళు అంట ఆవిడకి. అంత మంచి యాక్టర్ ఆవిడ. ఈ అబ్బాయిని చూస్తే బుద్ధిమంతుడు అనుకుంటారు కానీ ఎవరు కూడా అతను అసలు చదువుకుంటున్నాడు అనుకుంటారు కానీ ఎక్కడ సినిమా యాక్టర్ లక్షణాలు కనిపించట్లేదు. ఆడు నా బిడ్డ. లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ గారు లాగా ట్రై చేశారు. మీరు చాలా బాగా చేస్తున్నారు. అయ్యో థ్యాంక్ యూ అండి. జస్ట్ నేను ఎవరిని ఇమిటేట్ చేసేంత సాహసం చేయను కానీ జస్ట్ మై హాబీ అంతే. మంచి లక్ష్మి అడుగుతారా? ఈ ఆస్పెక్ట్ లో మాత్రం నేను ఎప్పుడు బయట చెప్పే అవకాశం లేదు, ఎందుకంటే మళ్ళీ వచ్చి నన్ను షూట్ చేసేస్తుంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. ఇట్ వాస్ వెరీ నైస్ మీటింగ్ యూ. Thank you. And Chandrahas, wonderful meeting you. Wishing you all the very best. And producer ga meeku kuda wishing you all the best because ఇందులో మన డబ్బులు వాపస్ రావాలి, ఇంకా ఎక్కువ రావాలి. అన్ని హిట్ అయినాయండి. ప్రొడ్యూస్ చేసిన సినిమా ఫస్ట్ టైం చేసాము. నాకంటే కూడా మంచి హ్యాండ్ అంటే లక్ష్మీదేవి మా ఆవిడది. ఆవిడ పేరు ఫస్ట్ ఉంటుంది, సెకండ్ నాది ఉంటుంది. ఎందుకంటే షీఈ్ గుడ్ ఫర్ మై ఫ్యామిలీ, మై హౌస్. ఎప్పుడు తను ఉంటేనే మాకు బాగా జరుగుతుంటుంది ఎందులో అయినా సరే. షీఈ్ లక్ష్మీదేవి ఫర్ అస్ అండ్ మై డాటర్. మీరు మీ ఆవిడ గురించి మీ అమ్మాయి గురించి చెప్పారు కాబట్టి తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. అంటే ఉండాలి కదా వాళ్ళ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి విషెస్ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. హూఎవర్ మనకి పాజిటివ్గా చూస్తున్నవారు, నెగిటివ్గా చూస్తున్నవారు కూడా వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ఉండాలి మనకి సినిమా హిట్ అవ్వాలంటే. ప్రపంచంలో ఎవ్వడు ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం అనేది కుదరదు. అందరూ నేనేది ఒక్కొక్కడు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. అండ్ కొన్ని ప్లేసుల్లో ఒకలా కనపడతాయి, అదే సేమ్ థింగ్ ఇంకో ప్లేస్లో ఇంకోలా కనపడుతుంది. సో ఇప్పుడు బయట ఇలా చూసి ఉండొచ్చు అండి, సినిమాలో ఇంకోలా చూడొచ్చు. ఆకలేసిన బిడ్డ అమ్మ అని ఒకలా ఉంటుంది, అంతే కదా? అదే సూపర్. సింక్ లో ఉన్నారు. దెబ్బ తగిలినప్పుడు అమ్మా అంటాడు.
జేకబ్స్ క్రీక్ సీసాలో వాటర్ తాగడంతో పాటు మీ ఇతర హెల్త్ సీక్రెట్స్ ఏంటి సార్? హెల్త్ సీక్రెట్ అంటే మా ఇంట్లో కంటిన్యూగా ఫాలో అవుతుంది ఒక 15 years నుంచి. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ గారు జర్నలిస్ట్గా ఉండేవారండి, పతంజలి గారు అని ఒక ఆయన సీనియర్. ఆయన ఒకటి చెప్పారు మాకు, నా మిసెస్కి అప్పుడు హెపటైటిస్ బిలా ఉందండి, లివర్ పాడే ఛాన్స్ ఉంది అని చెప్పినప్పుడు ఆయన ఒకటి చెప్పారు, మీ బాడీలో అన్నీ బాగా సెట్ అయిపోయి బాగుండడానికి ఒకటి ఉందని చెప్పేసి బాదం పప్పు నైట్ నానబెట్టుకొని పొట్టుతో అస్సలు తినొద్దు, మార్నింగ్ పొట్టు తీసేసి తినమని చెప్పారు. ఇంకొక వ్యక్తి మీరు ఎప్పుడు డే అంతా ఎనర్జెటిక్గా ఉండాలంటే ఖర్జూర పండు తినమన్నాడు. మేమేం చేసామంటే అప్పటి నుంచి నైట్ నానబెట్టి ఒక 5-6 ఒక్కొక్కరికి 5-6 పొద్దున పొట్టు తీసేసి ఒక ఖర్జూర పండు తీసుకొని దాంట్లో ఇత్తి తీసేసి 2 ఖర్జూర పండ్లు ఇవి ఒక 5 కానీ 6 కానీ కలిపి ఫస్ట్ మొహం కడుక్కొని ఏదైనా వేడి నీళ్ళు తాగిన తర్వాత ఫస్ట్ అది తింటామని. తిని నేను షెడ్యూల్కి వెళ్తాను, వాళ్ళు ఇంకొక దగ్గరికి అట్లా. సో అది కంపల్సరీ మాకు వర్కౌట్ అయిందండి లైఫ్లో. అంటే ఎప్పుడు డే అంతా ఎనర్జెటిక్గా ఉంటాం, ఎప్పుడు అసలు పడిపోవడం కానీ లేకపోతే ఇది కానీ ఏమి ఉండదు. నలుగురు ఫుల్ ఎనర్జీగా ఉంటారు. ఈవెన్ నా మిస్సెస్ అంతకుముందు చాలా డల్గా ఉండేది. ఆ తిండం మొదలెట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆపలేదండి. వీళ్ళకి ఫస్ట్లో బలవంతంగా తినిపించాం, ఇప్పుడు వాళ్ళు లేవగానే అడుగుతారు, ఇలా చేయబెడతారు, ఆవిడ ఇలా పెట్టేస్తుంది, తినేస్తారు. వీళ్ళు ఇంకా ఒకళ్ళిద్దరు ఖర్జూర తినరు, వీడు తింటాడు కానీ పాప ఖర్జూర తిందు. మేము 2 కలిపి తింటాం. దిస్ ఈజ్ మా హెల్త్ సీక్రెట్ అండి. ఇది మీకు ఎంత మేలు చేస్తుందో నేను చెప్పలేను కానీ హాని అయితే చేయదు, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. తప్పకుండా మేలు కూడా చేస్తుంది ఇది. మాకు హెల్ప్ అయింది. హెల్త్ అవ్వాలంటే డాడీ చెప్పారు, పోకుండా ఉండాలి ఏదైనా ఉండాలి నేను చెప్తాను. పోకుండా ఉండేది ఏంటి? లేట్గా లేవకూడదు. కానీ మరి నేను లేట్గా లేస్తాను, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఆశ్చర్యంగా చూస్తాను లేట్గా లేవకూడదు. అంటే నేను బేసిక్గా నేను ఏమేమి చేస్తానో చెప్దాం అనుకున్నాను. లేట్ అంటే ఎన్ని గంటలు? అంటే ఐ యాక్చువల్లీ ఐ స్లీప్ ఆల్టర్నేట్ నైట్స్. ఓహో. అంటే ఇంకొకటి అండి, వీళ్ళు ఏంటంటే పడుకున్న తర్వాత 7-8 hours 10 hours తర్వాత లెగుస్తారు, కానీ పడుకునే టైమింగ్స్ ఉండవు. అంటే మనం అందరం నైట్ పడుకొని పొద్దున్న లెగుస్తాం, వీళ్ళు అట్లా కాదు, ఎప్పుడు నిద్రతో అప్పుడు పడుకుంటారు. అంటే ఈవెన్ వీడిని చూసి వాళ్ళ చెల్లి కూడా కొన్నిసార్లు అలాగే అయిపోయింది. కానీ కాలేజ్ ఉంటే పాపం సిన్సియర్గా నైట్ పడుకుంటుంది, కాలేజ్ ఉంది పొద్దున వెళ్ళాలని. సెలవులు వచ్చాయంటే ఇంకా మేము టెన్షనే, పడుకున్నారా లేదా అని అడుగుతూ ఉంటాం. సో బట్ ఈ ఏజ్లో వాళ్ళకి తెలియదు ఆ ఎఫెక్ట్, తర్వాత చాలా ఉంటుంది. నేను మాకేమో కష్టపడి పడుకునే ఛాన్స్ దొరకట్లేదు, వీళ్ళకి టైం ఉన్నా పడుకోకుండా టీవీలు చూడడం, సినిమాలు చూడడం అంటే ఉంటుందిలేండి. వాళ్ళకి కూడా ఎక్సైట్మెంట్, నిద్ర పట్టదు. అవును, ఏదో నేర్చుకోవాలి, ఏదో చేయాలని ఉంటుంది. సో అది ఐ అండర్స్టాండ్ దట్. అండ్ ఐ డోంట్ నో, మేబీ ఐ హ్యావ్ ఇన్సోమ్నియా అనుకుంటా, మేబీ. ఎందుకంటే అసలు నిద్రే పట్టదు, పడితే కనుక మళ్ళా ఇంకా పడుకుంటా 24 hours పడుకుంటా. అది ఇన్సోమ్నియా కంటే కూడా ఐ థింక్ ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్. అంటే ఇఫ్ ఐఎమ్ మార్నింగ్ నుంచి నైట్ దాకా నేను ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తాను. అంటే ఐ ప్లే షటిల్, దెన్ స్విమ్మింగ్ అండ్ కిక్ బాక్సింగ్, జిమ్నాస్టిక్, ఇవన్నీ ఒకే రోజులో చేస్తాను. నేను చేసిన తర్వాత కూడా నైట్ నిద్ర రాకపోవడం అనేది ఐ థింక్ ఇట్స్ ఇన్సోమ్నియా. అంతేనా? అంతే కదా, అంటే వెరీ టైర్డ్. బెడ్ ఎక్కేదాకా ఓకే పడుకోవాలని ఉంటుంది, బెడ్ ఎక్కిన తర్వాత అసలు నిద్రే రాదు. ఏం ఆలోచనలు వస్తాయా? ఏదో ఆలోచిస్తా ఉంటాను. యాక్టర్ అనే తెలుసు నాకు, ఇప్పుడు డాక్టర్ అని కూడా ఇప్పుడే తెలిసిందండి, ఆడే చెప్పేస్తున్నాడు ఇన్సోమ్నియా. మేబీ అన్నా నేను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.